शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ మళ్ళా సుస్వాగతం అండి. మనం ప్రస్తుతం భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగము అనే అధ్యాయాన్ని చెప్పుకుంటూ ఉన్నాము. కొంచెం మునుపు ఏం చెప్పుకున్నాం అనేది అలా అలా ముట్టుకొని ఇవాల్టి శ్లోకంలోకి మనం ప్రవేశిద్దాం. అర్జునుడి విషాదాన్ని పోగొట్టడం అనేది సందర్భము. అర్జునుడు తన పెద్దలని తన గురువులని నేను చంపలేను, వాళ్ళని చంపి నెత్తుటి కూడు తినలేను, నేను ఈ యుద్ధంలో గెలిచినా నేను ఎవరితో నా ఆనందాన్ని పంచుకోవాలి అని తన దుఃఖాన్ని వెలుబుచ్చాడు. దానికి సమాధానంగా ఈ సాంఖ్యయోగంలో సాక్షాత్తుగా జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు మన కృష్ణస్వామి. కృష్ణస్వామే జ్ఞానస్వరూపం. అందుకనే ఆయన్ని మనం ఏమంటాం, వందే గురు పరంపరం, వందే కృష్ణం జగద్గురుం అంటాం. జగత్ అంతటికీ కూడా ఆయన గురువు అని మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఆయన మొదట్లో ఏం చెప్పారు అంటే, నాయనా నువ్వు ఎవరినైతే చంపుతున్నాను అని అనుకుంటున్నావో వాళ్ళు నిజానికి చంపబడడానికి యోగ్యులు కాదు. నువ్వు ఎవరినైతే చంపుతున్నాను అని అనుకుంటున్నావో వాళ్ళు ఎప్పటికీ చావలేరు. నువ్వు నేను వాళ్ళు అందరము ఇదివరకు ఉన్నాము, ఇప్పుడు ఉంటున్నాము, ఇకపైన ఉండబోతున్నాము. ఆత్మతత్వాన్ని ఎవరు కూడా హననం చేయలేరు, చంపలేరు అనే విషయాన్ని రకరకాలుగా చెప్తూ ఉన్నారన్నమాట. అలానే ఎందుకు ఈ జీవులు ఎవరైతే సృష్టింపబడ్డారో వాళ్ళు దుఃఖానికి లోనవుతూ ఉంటారు, దేని మీద మనం దృష్టి పెట్టాలి, దేని మీద నుంచి దృష్టిని వదిలేయాలి అనే విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు. 1-2 మునుపుటి శ్లోకాలని మనం స్మరించుకొని ఇవాల్టి శ్లోకంలోకి వెళ్ళిపోతాం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం తితిక్షస్వ భారత. ఏం చెయ్యాలి అనే దానిలో నాయన ఏవేవైతే మనం ఇంద్రియాలతో తెలుసుకుంటూ ఉంటామో అవన్నీ కూడా ఆగమాపాయినః అనిత్యాః, అవి తాత్కాలికమైనటువంటివి, ఎప్పటికీ ఉండిపోయేవి కాదు. దాని మీద దృష్టిని ప్రసరింపజేయద్దు. తాన్ తితిక్షస్వ భారత, ఓర్చుకో అంటే దాని వైపుకి నీ దృష్టిని పోనీయమాకు అని చెప్తూ, మరి దేని మీద పోనించాలి నా దృష్టిని అంటే, యం హి నవ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ధీరుడి యొక్క లక్షణం ఏమిటి, భీరువు యొక్క లక్షణం ఏంటి, భయపడేవాడి యొక్క లక్షణం ఏంటి, అజ్ఞాని యొక్క లక్షణం ఏంటి అని మునుపు శ్లోకంలో చెప్పి, ధీరుడు అనేవాడు ఎలా ఉంటాడు, వాడు ఎలా తన దృష్టిని ప్రసరింపజేస్తూ ఉంటాడు, సమదుఃఖ సుఖం ధీరం, వాడికి దుఃఖము సుఖము సమంగానే సమానంగానే ఉంటూ ఉంటాయి. ఎవరైతే భీరువు ఉంటాడో, భయస్థుడు ఉంటాడో, అజ్ఞాని ఉంటాడో వాడికే నాకు ఎప్పుడూ సుఖం కావాలి, నేను ఎల్లప్పుడూ సుఖంగానే ఉండాలి అని వాడు చాలా లిమిటెడ్ బీయింగ్గా ఉంటాడు అనే విషయాన్ని చెబుతూ ఇప్పుడు ఆత్మతత్వాన్ని గురించి 16వ శ్లోకం నుంచి చెప్తున్నారు. నాసతో విద్యతే భావః నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః అనయోస్తత్వదర్శిభిః. ఈ రకంగా అసతః విద్యతే భావః, నా అంటే ఏదైతే వస్తుగత్యా లేదో దానికి అస్తిత్వం అనేది లేదు. నా అభావః విద్యతే సతః, ఏదైతే వస్తుగత్యా ఉన్నదో దానికి అంత్యము అనేది లేదు అని ఈ రకంగా
ఆత్మ యొక్క నిజమైనటువంటి స్వభావాన్ని చెబుతూ అవినాశీతు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య నకశ్చిత్ కర్తుమర్హతి అని సాక్షాత్తుగా చెప్పేస్తున్నాడు. ఏమని? ఆత్మతత్వం ఏదైతే ఉన్నదో, ఏదైతే నేను 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 అని మనం రకరకాలుగా భావిస్తూ ఉంటామో అవి సాధారణంగా నేను అనంగానే మనకి ఒక శరీరం గుర్తొస్తూ ఉంటుంది. నేను అనంగానే మనకి ఒక మనస్సు గుర్తొస్తూ ఉంటుంది. నేను అనంగానే మన యొక్క ప్రాణశక్తి గుర్తొస్తూ ఉంటుంది. ఇలాగ వేటితోనైతే మనము నేను అనే పదాన్ని యోజన చేస్తూ ఉంటామో అవన్నీ నిజంగా నేను మాత్రమే కాదు. నేను నిజమైన నేను ఎవరు అంటే ఏదైతే అంతటా ఎల్లప్పుడూ ఉన్నదో అదే నిజమైన నేను. అది ఎలాంటిది? అవినాశీతు తద్విద్ధి. దానికి వినాశం లేదు. వినాశం దేనికుంది? శరీరానికి ఉంది, ఇంద్రియ శక్తికి ఉంది. ఏమండి, కొన్ని రోజులు అయిన తర్వాత మనం చేతులు కాళ్ళతో ఇప్పుడు వేస్తున్నట్టుగా బౌలింగు బ్యాటింగు చేయలేం. ఇప్పుడు చేస్తున్నట్టుగా బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, ఏమండి పూర్ణ బూరెలు ఇవన్నీ తయారు చేయలేం కొన్ని రోజులు అయిన తర్వాత. కానీ ఏది ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉంటుంది అంటే మనం మొదట్లో చెప్పుకున్నాం కదా, సత్ చిత్ ఆనంద స్వభావం ఏదైతే ఉన్నదో అది ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. సత్ అంటే ఉండడం, చిత్ అంటే ఎరుకతో ఉండడం, ఆనందం అంటే ఆనందాన్ని అనుభవిస్తూ ఉండడం. ఇంద్రియాలు ఉన్నా లేకపోయినా, ఇంద్రియాలు సరిగ్గా ఉన్నా లేకపోయినా, శరీరము సరిగ్గా ఉన్నా లేకపోయినా, మనకి వేరే వేరే శక్తులు, వేరే వేరే కుటుంబాలు ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఈ ఆత్మతత్వం అనేది ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఈ ఆత్మతత్వానికి సంబంధించినటువంటి ఇంకొన్ని విషయాలు రాబోయే శ్లోకాల్లో వస్తున్నాయన్నమాట. ఈ ఆత్మతత్వం ఎలాంటిది? అవినాశీతు తద్విద్ధి ఏన సర్వమిదం తతం. అవినాశి, వినాశము లేనటువంటి ఆ ఆత్మతత్వంతోనే ఈ జగత్తంతా కూడా పరిపూర్ణమై వ్యాప్తమై ఉన్నది. వినాశమవ్యయస్యాస్య. అలాంటి స్వభావం కలిగినటువంటి దానికి మనము వినాశమవ్యయస్యాస్య, వ్యయము లేనటువంటి దానికి వినాశము అనేది నకశ్చిత్ కర్తుమర్హతి, ఎవడు కూడా చేయలేడు. కాబట్టి నువ్వు చేయలేవు. నువ్వు ఇంతసేపు దేని గురించి అయితే బాధపడుతున్నావో అది దుస్సాధ్యము, అది ఎల్లప్పటికీ అవ్వదు అనే విషయాన్ని 17వ శ్లోకంలో చెప్పారు. అంతవరకు కూడా మనం చక్కగా చదువుకున్నాము. ఇప్పుడు మనం కొత్త శ్లోకాన్ని తెలుసుకుందాం. య ఏనం వేత్తి హంతారం, య ఏనం వేత్తి హంతారం, యశ్చైనం మన్యతే హతం, యశ్చైనం మన్యతే హతం, ఉభౌ తౌ న విజానీతో, ఉభౌ తౌ న విజానీతో, నాయం హంతి న హన్యతే, నాయం హంతి న హన్యతే, య ఏనం వేత్తి హంతారం, యశ్చైనం మన్యతే హతం, య ఏనం వేత్తి హంతారం, యశ్చైనం మన్యతే హతం, ఉభౌ తౌ న విజానీతో, నాయం హంతి న హన్యతే, ఉభౌ తౌ న విజానీతో, నాయం హంతి న హన్యతే అని. ఈ శ్లోకంలో చాలాసార్లు రిపీటెడ్గా మనకు కనిపిస్తోంది ఏంటంటే హంత అనే ఒక పదం చాలాసార్లు వస్తుంది. హంతి, హంత, హన్యతే, హతం, ఇలా 4 చోట్ల ఇది కనిపిస్తోంది. ఏమిటి దీని సంగతి అంటే మనకి తెలుగులో హంతకుడు అని ఒక పదం ఉంది. హంతకుడు అంటే చంపుతున్నవాడు అని అర్థం. సరే, అది ఎక్కడి నుంచి వచ్చింది? హనహింసాయాం అనే ధాతువు నుంచి వచ్చిందనమాట. హనహింసాయాం అంటే హింసించడం అని అర్థం. హింస అనే దానికి అర్థం ఏమిటయ్యా అంటే ఇంకొక ప్రాణికి కష్టాన్ని కలగజేయడమే హింస. సో ఎవడైతే హింసకి పాల్పడుతున్నాడో వాడు హంతకుడు అని అంటున్నాం. దానికి రూఢిగా హంతకుడు అంటే చంపుతున్నవాడు అని. సో ఇక్కడ హంతి అని ఒక క్రియాపదం ఉంది. నా అయం హంతి, హంతి అంటే చంపుతున్నాడు అని. నా అయం
హంతి అంటే ఇతను చంపట్లేదు అని అర్థం. అలానే ఇంకొక పదం ఉంది. మనకి తెలుగులో గూడా ఇది చాలా ప్రసిద్ధమే. కర్తరి ప్రయోగము, కర్మణి ప్రయోగము అని 2 రకాలైనటువంటి ప్రయోగాలుంటాయన్నమాట. కర్తరి ప్రయోగం అంటే నేను కాశీ పట్టణానికి వెళ్తున్నాను అనేది కర్తరి ప్రయోగం అయితే, నా చేత కాశీ పట్టణం వెళ్ళబడుచున్నది, పొందబడుచున్నది అని అన్నానంటే అది కర్మణి ప్రయోగం అని. ఐ యామ్ గోయింగ్ టు కాశీ. కాశీ ఈస్ ఏమనొచ్చు? కాశీ ఈస్ నాట్ వెంట్ బై మీ బట్ కాశీ ఈస్ రీచ్డ్ బై మీ. ఐ యామ్ గోయింగ్ టు కాశీ, కాశీ ఈస్ రీచ్డ్ బై మీ అన్నట్టుగా ఇది కర్మణి ప్రయోగం అని అంటాం. ఇక్కడ రెండోది కర్మణి ప్రయోగం చేయాలి. ఏమని? నా హన్యతే, నాయం హంతి, నా అయం హన్యతే. అంటే దీనికి అర్థం ఏంటి అంటే, ఇంతవరకు ఏ ఆత్మతత్వాన్ని గురించి అయితే మునుపటి శ్లోకంలో మనం తెలుసుకున్నామో, ఆ ఆత్మతత్వము ఏదైతే ఉన్నదో అది దేనిని చంపదు. నాయం హంతి. అది చంపేది కాదు. అంటే ఆ ఆత్మతత్వ కర్తృకమైనటువంటి హననం అనేది కుదరదు. అలానే నా అయం హన్యతే. ఆ ఆత్మతత్వం ఏదైతే ఉన్నదో అది హననం అనే దానికి లోబడదు కూడా. అది చంపబడదు కూడా అని చెప్తున్నారు. అది చంపేది కాదు, చంపబడేది కాదు అని చెప్తున్నారు. ఇంత క్లియర్‌గా ఎందుకు డిఫైన్ చేయాల్సొచ్చింది అంటే, అర్జునుడు బాధపడుతోంది ఎందుకని? అంటే నేను చంపేస్తున్నాను. నా వల్ల వాళ్ళందరూ చంపబడుతున్నారు. నేను చంపడం వల్ల వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. కాబట్టి నేను ఈ యుద్ధంలో గెలిచినా గూడా ఒక ఆనందాన్ని నేను పొందలేనేమో అని అక్కడ విషాదాన్ని పొందాడు. ఎక్కడ? ఆ యుద్ధానికి బాగా 2, 3 ఏళ్ల పాటు బాగా తయారైనటువంటి యుద్ధం దగ్గరికి వెళ్లి కూర్చున్నప్పుడు ఈ బాధలన్నీ గూడా, ఈ విషాదాలన్నీ గూడా ఆయనకి గుర్తొచ్చాయి. కాబట్టి ఇక్కడ డైరెక్ట్‌గా చెప్పేస్తున్నాడు. నాయనా ఇదేదైతే ఆత్మతత్వం ఉన్నదో ఇది చంపదు, ఇది చంపబడదు. ఎవడైతే అహం హన్మి అని అంటే నేను చంపుతున్నాను అని గాని, నేను చంపబడుతున్నాను అని గాని తెలుసుకుంటున్నాడో వాడు వేత్త కాదు. నేను అందుకనే చాలా సార్లు చెప్తూ ఉంటా గదా! మనకి తెలుగు వస్తే సంస్కృతం బాగా వచ్చేసినట్టే. తెలుగు బాగా రావాలి ఫస్ట్. ఏమిటి వేత్త అనే పదం మనం చాలా సార్లు వింటూ ఉంటాం గదా! "ఏరా నువ్వేమైనా పెద్ద వేత్తవా?" అంటారు. అంటే దానికి అర్థం ఏంటి? "ఏంటి నీకు బాగా తెలుసా అన్నీ" అని. వేత్తిలో నుంచి వేత్త అనే పదం వచ్చిందనమాట. వేత్తి అని ఇక్కడ ఉంది గదా! వేత్తి అంటే తెలుసుకొనుచున్నాడు అని. ఏనం వేత్తి హంతారం. ఎవడైతే ఆ ఆత్మతత్వాన్ని హంతారం వేత్తి అంటే హంతకుడుగా తెలుసుకుంటున్నాడో, యశ్చైనం మన్యతే హతం. మన్యతే అంటే ఎవడైతే అలా తెలుసుకొనబడుచున్నాడో, ఎవరిని? హతం. ఆ ఆత్మతత్వాన్ని హతంగా అంటే చనిపోయే యోగ్యత కలిగిన దానిగా తెలుసుకుంటున్నాడో, ఉభౌ తౌ న విజానీతో. వాళ్ళిద్దరూ గూడా తెలిసిన వాళ్ళు కాదు. వాళ్ళిద్దరూ గూడా పెద్దేమి స్కాలర్స్ కాదు. ఎవరు వాడు? ఈ ఆత్మతత్వం చంపుతుంది అని తెలుసుకున్నవాడు, లేదా ఈ ఆత్మతత్వం ఏదైతే ఉన్నదో అది చంపబడుతుంది అని గాని ఎవడైతే తెలుసుకుంటున్నాడో, వాడు నిజంగా తెలిసినవాడు కాదు అనర్థం. ఎందుకు అంటే ప్రిన్సిపుల్ ఏమిటి? నాయం హంతి న హన్యతే. ఎందుకంటే ఇది నిజం. ఇది అంతటా అప్లికబుల్ అయ్యేటటువంటి ప్రిన్సిపుల్ ఏంటి? నాయం హంతి న హన్యతే. ఈ ఆత్మతత్వం చంపదు. ఈ ఆత్మతత్వం చంపబడలేదు. కాబట్టే ఎవడైతే నేను చంపుతున్నానని గాని, నేను చంపబడుతున్నానని గాని తెలుసుకుంటున్నాడో వాడు నిజమైనటువంటి పండితుడు కాదు అని చెప్తున్నాడు. ఎందుకలా చెప్తున్నాడు? నాయనా నువ్వు పండిత మెటీరియల్‌వి నువ్వు. నువ్వు పండితుడు అవ్వడానికి యోగ్యమైనటువంటి వాడివి. నువ్వెంతో తపస్సు చేసినటువంటి వాడివి. నువ్వు నా శిష్యుడివయ్యా. నీకేం తక్కువ
అని కూడా దీనిలో ధ్వనిస్తోందనమాట. కాబట్టి ఈ రకంగా నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. ఒక్కసారి మనం ప్రతిపదార్థం చూస్తే, యహా ఏ పురుషుడైతే ఏనం ఈ ఆత్మను హంతారం చంపెడివానిగా వేత్తి ఎరుగుచున్నాడో, యశ్చ ఎవడైతే ఏనం ఈ ఆత్మను హతం చచ్చిన దానిగా మన్యతే తెలుసుకొనుచున్నాడో, ఉభౌ ఆ ఇద్దరు అయిన తౌ ఆ పురుషులు ఎవరైతే ఆ మనుషులున్నారో వాళ్ళు విజానీత తెలిసిన వారు కాదు, పండితులు కారు. ఎందుకయ్యా అయం ఈ ఆత్మ నహంతి చంపదు, నహన్యతే చంపబడదు కూడా. ఉం? ఒక్కసారి మళ్ళా శ్లోకాన్ని చెప్పుకుందాం. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే అని ఈ రకంగా చక్కగా మనకి బాధపడాల్సినటువంటి అవసరం లేదు అనే విషయాన్ని చెప్పేసి, ఇది కేవలం అర్జునుడికే అప్లై అయ్యేటటువంటి విషయం కాదు. మనం మన దుఃఖాల్ని దేన్ని గణనలోకి తీసుకున్నా కూడా అది చివరికి ఇక్కడికే పర్యవసిస్తుందనమాట. ఏదైనా మీరు తీసుకోండి. అది చివరికి ఏమిటి? నేను పొరపాటున ఎవరినైనా దుఃఖింపజేస్తానేమో అని, లేదా నేను పొరపాటున నేను దుఃఖిస్తానేమో అని. దుఃఖము అనే దాని పరాకాష్ట, ఉత్కృష్టమైనటువంటి దుఃఖం ఏంటంటే చంపడమే, చనిపోవడమే. చంపడము, చనిపోవడం తప్పిస్తే ఏ జీవి గూడా దానికంటే పెద్ద దుఃఖాన్ని అనుభవించలేడు. కాబట్టి అది నిజం కాదు. ఆ దుఃఖము ఏదైతే ఉన్నదో అది అసలు కుదరనే కుదరదు. నిజమైన నువ్వు చంపను లేవు, చంపబడను లేవు. కాబట్టి నీకు ఎలాంటి దుఃఖం ఉన్నా గూడా అది ఇమ్మెటీరియల్, అంటే అది నిజమైన దుఃఖము కాదు. నువ్వు అనవసరంగా దుఃఖిస్తున్నావు. అవసరం ఏమీ లేదు అనే విషయాన్ని మనం ఆ శ్లోకం ద్వారా తెలుసుకొని, ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఇంకా బాగా అర్థం అవ్వాలి అని చెప్పి. మనలాంటి వాళ్ళకంటే ఎలాంటి వాళ్ళకి? ప్రతి పండగకి బట్టలు కొనుక్కునే వాళ్ళకి, రోజుకి ఒక 4, 5 జతలు బట్టలు వేసుకునే వాళ్ళకి, ఆ 4, 5 జతల బట్టల్ని హై స్పీడ్ వాషింగ్ మిషన్స్‌లో ఉతుక్కుంటూ, వాటికి బోలెడన్ని రంధ్రాల్ని చాలా తొందరగా కల్పించే వాళ్ళకి బాగా అర్థం అవ్వడానికి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఇంకొక శ్లోకం ఏమిటది? వాసాంసి జీర్ణాని యథా విహాయ, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి, నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని, తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి, అన్యాని సంయాతి నవాని దేహి వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. చూడండి, మహాభారతం ఎప్పుడు జరిగింది? ఆవాల్టికే ఈ సంస్కృతిలో బట్టల వినియోగం ఎంత గొప్పగా ఉన్నది అనే విషయాన్ని మీరు గమనించాలి ఇక్కడ. అంటే మిగతా సంస్కృతుల్లో అండి బట్టలు అనే ఒక అంశము చాలా లేట్‌గా ఇంట్రొడ్యూస్ అయిందండి. వాళ్ళకి బట్టలు అనగా చాలా వరకు తోలు, చర్మము ఇత్యాదులు కప్పుకోవటమే. కానీ ఈ దేశంలో మాత్రము ఆ మిగతా సంస్కృతుల కంటే చాలా ముందర నుంచే, మహాభారత కాలం నుంచే బట్టలు చాలా ఉన్నాయి. బట్టలు చాలా అని ఎందుకంటున్నానంటే, ఒక్కొక్క మనిషికే చాలా బట్టలుండేవి. ఎందుకంటున్నారంటే, ఈ శ్లోకాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఆ విషయం గూడా తేటతెల్లమైపోతుందనమాట. ఏమని చెప్తున్నారు అంటే, ఎలాగైతే జీర్ణాని వాసాంసి, వాసాంసి అంటే బట్టలు అని. హ్మ్. వాసాంసి అంటే బట్టలు అనర్థం.
జీర్ణములైనటువంటి బట్టలు. అంటే బాగా వాడగా దుమ్ము కొట్టుకుపోయిన బట్టలు అనైనా అర్థం చెప్పుకోవచ్చు. ఉతకగా చిల్లులు పడిపోయి చినిగిపోవడానికి రెడీగా ఉన్నటువంటి బట్టలు అనైనా అనుకోవచ్చు. ఇలాంటి బట్టలు మనము యథా విహాయ వదిలేస్తా. ఇలాంటి బట్టల్ని ఎప్పుడు వదిలేస్తాం మనము? వదిలేసి ఏం చేస్తాము? నవాని గృహ్ణాతి నరోపరాణి. నరుడు ఎవడైతే ఉన్నాడో వాడు నవాని, నవ అనే దానికి అర్థం ఏంటంటే కొత్తది. కొత్త బట్టలు తీసుకుంటాడు. అంటే బాగా వాడగా అరిగిపోయినటువంటి బట్టల్ని తీసేసి, ఎలాగైతే మనిషి కొత్త బట్టల్ని వేసుకుంటూ ఉంటాడో, అలానే సేమ్ డిటో టు డిటో తథా శరీరాణి విహాయ వదిలేసి జీర్ణాని. ఈ శరీరం గూడా ఏమైపోతుంది? జీర్ణమైపోతుంది. ఇది గూడా వాడగా అరిగిపోతుంది. శరీరం అరిగిపోవడం అంటే ముసలిదైపోతూ ఉంటుంది. దానిలో ఉన్నటువంటి ఇంద్రియాలకి పట్టు సడలిపోతూ ఉంటుంది. దానిలో ఉన్నటువంటి కర్మేంద్రియాలు పనిజేయడం మానేస్తూ ఉంటాయి. దానిలో ఉన్నటువంటి చర్మము ఇత్యాదులన్నీ ముడతలు పడిపోతూ ఉంటాయి. కాబట్టి అవి ఎప్పుడైతే జీర్ణములైపోతాయో అప్పుడు అన్యాని సంయాతి నవాని దేహి. అక్కడ మళ్ళా కొత్త శరీరాల్ని తీసుకుంటూ ఉంటాడు. ఎవరు? దేహి. దేహము గలవాడు. దేహానికి యజమాని అని అర్థం. ఎవడు దేహానికి యజమాని? దేహానికి యజమానివి నువ్వే. ఎవడైతే ఇవన్నీ అర్థం చేసుకుంటూ ఉన్నాడో, ఎవడైతే అర్థం చేసుకుంటూ ఆనందిస్తూ ఉన్నాడో, ఎవడైతే మధ్యలో సంశయాల్ని పొందుతూ ఉన్నాడో వాడు దేహి. అలాంటి దేహి కొత్త శరీరాలని తీసుకుంటూ ఉంటాడు. దీనిలో దేర్ ఈస్ నా అంటే ఇట్స్ నాట్ ఎ గ్రేట్ బిగ్ డీల్ అంటారు చూడండి. ఇది పెద్ద విషయం ఏం గాదు. ఎలాగైతే రోజు మనం అప్పటికే రోజూ కొత్త బట్టలు వేసుకోవడం, మడి బట్టలు కట్టుకోవడం, పాత బట్టలు చినిగిపోతే తీసి అవతల పడేయడం ఉన్నది. అంటే వీడికి కూడా 4, 5 జతలు మినిమమ్ ఉన్నాయి అప్పటికే. సో, అది ఒక ఉదాహరణ అయిపోయింది చూడండి. ఆత్మతత్వాన్ని తెలియజేయడానికి అదొక ఉదాహరణ అయిందంటే, ఆవాల్టికే సంస్కృతి అక్కడ ఏ లెవెల్‌లో డెవలప్ అయింది అనే విషయాన్ని మనం గమనించాలి. ఎలాగైతే అరిగిపోయినటువంటి బట్టలను తీసేసి మనం కొత్త బట్టలేసుకుంటామో, అలాగా ఈ దేహానికి యజమానివైనటువంటి నువ్వేమీ ఈ దేహానికి దాసుడివి కాదురా అబ్బాయి. ఈ దేహానికి నువ్వు యజమానివి. యజమాని దేహాన్ని ఏం చేయాలి? వాడుకోవాలి. దేనికి వాడుకోవాలి? తన సాధనలు, తన లక్ష్యాలు, తన జీవన లక్ష్యాలు ఏవైతున్నాయో వాటిని పరిపూర్ణం చేసుకోవడానికి దేహాన్ని వాడుకునేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు కొన్ని రోజులు ఈ దేహాన్ని వాడుకుంటాడు. ఇది పాడైపోతుంది. పాడైపోయిన తర్వాత ఇంకో దేహాన్ని తీసుకుంటాడు. దానిలో పెద్ద విషయం ఏం లేదు. కాబట్టి నువ్వు వెంపర్లాడాల్సిన అవసరం ఏం లేదు నాయనా. నువ్వు చంపినా, చంపకపోయినా అది జీర్ణమైపోయినప్పుడు అది పడిపోవాల్సిందే అనే విషయాన్ని కూడా ఇండైరెక్ట్‌గా దీనిలో చెప్తున్నారనమాట. ఒక్కసారి మనం ఈ ప్రతిపదార్థం చూస్తే నరహ నరుడు, మనుష్యుడు యథా ఏ ప్రకారముగానైతే జీర్ణాని అరిగిపోయినటువంటి, శిథిలమైపోయినటువంటి వాసాంసి వస్త్రములను విహాయ విడిచివైచి నవాని కొత్తవైనటువంటి అపరాణి వేరేవైనటువంటి కొత్తవి వేరేవైనటువంటి వస్త్రములను గృహ్ణాతి ధరిస్తున్నాడో తీసుకుంటున్నాడో తథా అట్లే ఆ ప్రకారముగా దేహి దేహానికి యజమాని అయినటువంటి ఆత్మ జీర్ణాన్ని శిథిలమైపోయినటువంటి శరీరాన్ని దేహములను విహాయ విడిచివైచి నవాని కొత్తవైనటువంటి అన్యాని వేరేవైనటువంటి ఇతరములైనటువంటి శరీరాన్ని దేహములను సంయాతి పొందుచున్నాడు. సమ్యక్ యాతి పొందుచున్నాడు అని అర్థం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి అని మనందరికీ చాలా చక్కగా అర్థమయ్యే విధానంలో కృష్ణస్వామి మనకి ఆత్మతత్వాన్ని అర్థం అయ్యేటట్టుగా చెప్తూ ఉన్నారు.
దీని తర్వాత ఇంకొక శ్లోకంతో ఇవాల్టి పాఠాన్ని మనం ముగించుకుందాము. ప్రధానంగా ఇక్కడ అర్జునుడేమో క్షత్రియుడు, తాను యుద్ధంలో ఉన్నాడు. నేను యుద్ధంలో నా పెద్దవాళ్ళని పొరపాటున చంపేస్తానేమో, వాళ్ళు చనిపోతే నేను ఎవరితో ఆనందాన్ని పంచుకోవాలి అని కదా ఆయనకి సంశయం. కాబట్టి ఆయన దగ్గరికే వెళ్ళి మళ్ళా ఇంకొక ఉదాహరణతో చెప్తున్నారు. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః, నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః, నచైనం క్లేదయంత్యాపో, నచైనం క్లేదయంత్యాపో, నశోషయతి మారుతః, నశోషయతి మారుతః అని. సాధారణంగా మనం గమనిస్తే గనక ఈ ప్రపంచంలో ఏదైనా ఒక వస్తువు పాడైపోయింది అనంటే దానికి ప్రధానంగా ఒక 4, 5 కారణాలుంటాయి. ఏమిటి? ఒకటి, ఏదన్నా ఒకటి పాడైపోయింది అన్నామనుకోండి. అది కాలిపోయింది అనేదానికి, పాడైపోయింది అనేదానికి పెద్ద తేడా ఏం లేదు. పాడైపోవడానికి సాధనం ఎప్పుడైతే అగ్ని అవుతుందో అప్పుడు అది కాలిపోయింది అనంటాం. అట్లే ఇది పాడైపోయింది అంటే తెగిపోయింది, కోయబడింది, చీల్చబడింది అన్నా అది పాడైపోయింది. ఈ చీల్చడం అనేది దేనివల్ల జరుగుతుంది? ఒక షార్ప్ ఆబ్జెక్ట్ వల్ల జరుగుతుంది. దేన్నైతే మనం చీలుస్తున్నామో దానికంటే గట్టిగా ఉండే షార్ప్ అయినటువంటి ఆబ్జెక్ట్ వల్ల అది చీల్చబడుతుంది, అది పాడైపోతుంది. సరే, రెండవది, మూడవది, ఏదైనా ఒక వస్తువు పాడైపోయింది అంటే బాగా నానిపోవడం వల్ల కావాల్సిన దానికంటే వాటర్ కంటెంట్ ఎక్కువైపోయి అది తన పూర్వపు రూపాన్ని వదిలివేస్తోంది. ఉదాహరణకి ఒక పుస్తకమో, పేపరో ఏదో ఉందనుకోండి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనకి ఇంకా బాగా తెలుస్తుంది. అది ఒక ఒక 4, 5 గంటలు నీళ్ళల్లో ఉంటేనే తన పూర్వ రూపాన్ని పూర్తిగా కోల్పోయి అది నానిపోయి చీలిపోతూ ఉంటుంది. కాబట్టి నీళ్ళల్లో బాగా నానడం వల్ల కూడా వస్తువులు పాడిపోతాయి. అలానే ఎక్కువ సేపు గాలిలో వదిలేసిన వస్తువులు పాడైపోతూ ఉంటాయి. ఎక్కువ సేపు గాలికి ఊరికే వదిలేసినా కూడా కొన్ని వస్తువులు పాడైపోతూ ఉంటాయి. ఎండిపోతూ ఉంటాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిలో అంటే యాపిల్ ఫలాన్ని తీసుకున్నారనుకోండి. ఒక ఫలాన్ని ఒక వారం రోజుల పాటు బయటే అలా వదిలేసారనుకోండి. చివరికి ఏమీ లేకుండా అది నల్లగా అయిపోతుంది. అది మామూలుగా ఏదైతే పండులో ఉండే రుచికరమైనటువంటి పదార్థాలుంటాయో అవన్నీ గూడా గాలికి ఎండిపోయి పాడైపోతూ ఉంటాయి. కాబట్టి ఏదైనా ఒకటి పాడైపోయింది అంటే చచ్చిపోయిందని అర్థం. ఉపయోగానికి లేకుండా పోయింది. సో, ఉపయోగానికి లేకుండా పోవడం అనేది దేనితో చేయొచ్చు? శస్త్రాలతో చేయొచ్చు. చాకులు, బాకులు, బాణాలు ఇత్యాదులతో చేయొచ్చు. షార్ప్ ఆబ్జెక్ట్స్‌తో చేయొచ్చు. 2 అగ్నితో చేయొచ్చు. 3 నీళ్లతో చేయొచ్చు. 4 గాలితో చేయొచ్చు. వీటి వల్ల పాడైపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏ విషయాన్ని గురించైతే నేను మాట్లాడుతున్నానో అది మాత్రము వీటి వల్ల పాడవ్వదు అని చెప్తున్నారు. ఏ విషయాన్ని గురించైతే మనం ఇప్పుడు చర్చిస్తున్నామో అది మాత్రము దీనివల్ల పాడవ్వదు. మరి ఏమి పాడవుతాయి? దేహాన్ని తీసుకున్నాం, శరీరాన్ని తీసుకున్నాం అనుకోండి. శరీరం చాకులు, బాకులు, కత్తెరలు, కటార్లు వీటన్నిటి వల్ల పాడయ్యే అవకాశం చాలా ఉంది. శరీరాన్ని తీసుకుంటే అగ్ని వల్ల కాలి పాడైపోయే అవకాశం ఉంది. శరీరాన్ని తీసుకుంటే నీళ్ళల్లో పడేయడం వల్ల చనిపోయి పాడైపోయే అవకాశం ఉంది. గాలికి ఊరికే వదిలేసి తిండి తిప్పలు లేకుండా ఊరికే గాలికి వదిలేసినా పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నింటి వల్ల పాడవన్నదే నువ్వు నాయనా. నైనం ఛిందంతి శస్త్రాణి, ఛిందంతి ఛిదిర్ద్వైధీభావే అనేది ఇక్కడ ధాతు. ద్వైధీభావం చీల్చడం అంటాం కదా. చీల్చడం అంటే ఒకటిగా ఉన్నటువంటిది 2 అవ్వడమే చీల్చడం. సో, దీన్ని నువ్వు చీల్చలేవు. నైనం దహతి పావకః, దాహః అనేదానికి దహతి అంటే కాల్చడం. ఏనం దహతి పావకః. పావకః అంటే అగ్నిదేవుడు. అగ్నిదేవుడు ఇతన్ని కాల్చెయ్యలేడు. ఏనం దహతి పావకః.
నచైనం క్లేదయంత్యాపో. అంటే క్లేదనం అంటే తడిపేయడం అని అర్థం. బాగా నీటి కంటెంట్ ఎక్కువైపోతే పాడైపోతుంది. క్లేదనం అంటే అది. నచైనం క్లేదయంత్యాపః. ఆపః అంటే నీళ్లు. నీళ్లు దీనిని నాంచి పాడేయలేవు, పాడు చేసేయలేవు. అలానే శోషయతి, ఎండగొట్టడం అని అర్థం. శోష అని కూడా మనం తెలుగులో వాడుతూ ఉంటాం చూడండి. శోషొచ్చి పడిపోతున్నాడురా వీడు. అంటే దాహం వేసి వాటర్ కంటెంట్ తగ్గిపోయి పడిపోతున్నాడు అని అర్థం. న శోషయతి మారుతః. మారుతః అంటే వాయుదేవుడు, గాలి అని అర్థం. కాబట్టి గాలి కూడా దీన్ని ఎండగొట్టలేదు అని. ఏమిటది అంటే ఆత్మతత్వం ఏదైతే ఉన్నదో. సో ఇవన్నీ దేనికి జరుగుతాయి? దేహానికి జరుగుతాయి. ఇంతసేపు నువ్వు ఏదైతే నేను, నేను, నేను అనుకున్నావో అదంతా దీనివల్ల పాడవుతుంది గానీ, నిజమైనటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉన్నదో అది పాడు గాదు. నైనం ఛిందంతి శస్త్రాణి, నైనం దహతి పావకః, నచైనం క్లేదయంత్యాపో, న శోషయతి మారుతః. ఏనం ఈ ఆత్మను శస్త్రాణి ఆయుధాలు న ఛిందంతి ఛేదించలేవు, విడగొట్టలేవు, చీల్చలేవు. పావకః అగ్నిదేవుడు ఏనం ఈ ఆత్మను నదహతి కాల్చలేడు. ఆపహ ఉదకములు నీరు ఏనం ఈ ఆత్మను నక్లేదయంతి తడపలేవు, నాంచలేవు. మారుతః వాయువు ఏనం ఈ ఆత్మను న శోషయతి శోషింపజేయలేదు. నైనం ఛిందంతి శస్త్రాణి, నైనం దహతి పావకః, నచైనం క్లేదయంత్యాపో, న శోషయతి మారుతః. అది. ఈ రకంగా మనం ఈ రోజున రెండవ అధ్యాయంలో 3 శ్లోకాలు చెప్పుకున్నాం. ఏదైనా మీకు ప్రధానమైనటువంటి ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? దీనిలో చాలా సులభమైన శ్లోకాలే ఇవి. అంత గహనమైనటువంటి కాంప్లెక్స్ ఐడియాస్ ఏం లేవు దీనిలో. కాబట్టి అందరికీ సులభంగానే అర్థమైందనే భావిస్తున్నాను. అవును గురు. డైరెక్ట్ గానే ఉన్నాయి. ఒకసారి మనం గురువు గారిని మళ్ళా ఒకసారి స్మరించుకుంటూ విరమిద్దాం. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం అండి.